అందరికీ నమస్తే అండి. మరండి జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే మనం కొన్ని విషయాలు పాటించాలండి. అవేంటంటే సాధారణంగా మనసులో బాధలు ఎక్కువవుతుంటాయి గదా! కష్టాలు ఎక్కువవుతుంటాయి. అయితే ఒక్కోసారి ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తది. కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకోకూడదండి. అథవా బాధను దించుకోవాలన్నా మనసులోంచి బాధను దించుకోవాలన్నా, కష్టాలు షేర్ చేసుకోవాలన్నా ఒకరిద్దరు మన సమస్యని మంచి మనసుతో అర్థం చేసుకొని, మనకి ఆప్యాయంగా సాంత్వన కలిగించే ఒకరిద్దరు ఆత్మీయులకి చెప్పుకోవచ్చు. తప్పులేదు. కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళు లాఫింగ్ స్టాక్ అవుతాం. వాళ్ళు విని సంతోషించేవాళ్ళే గాని, మన ఈ రోజుల్లో బాధపడేవాళ్ళు తక్కువ మన గురించి. ఇంకో విషయం ఏంటంటే, ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. తలదూర్చకూడదు. దీన్ని పాసుకోల తల బొప్పి కడుతది. అంతేకాదు ఒక్కోసారి సీరియస్ అవుతది గూడా. మన కర్మ కాలితే ఆ విషయం సీరియస్ అవుతది. ఏదో తాడే పామై కరుస్తదంటారే అలాగా. అలాంటి నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఓపికగా ఆలకించండి. ఓ ఊర్లో ఒకాయన బజార్‌లో ఎళ్తుంటే ఇద్దరు తగులాడుకోవడం కనపడిందట. ఊర్లో అందరూ పరిచయస్తులే ఉంటారు కదా! సరే వాళ్ళని సర్ది చెప్దామని దగ్గరికెళ్ళి సర్ది చెప్పబోయాడట. మూడో మనిషి కనపడేసరికి తగులాడుకునేవాళ్ళు రెచ్చిపోతారు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. అప్పటి వరకు మామూలుగా దెబ్బలాడుకునేవాళ్ళు మూడో మనిషి వచ్చి కల్పించుకోకపోతే రెచ్చిపోతారు. సంసారాలైనా, సమాజంలో అయినా ఎక్కడైనా అంతే అది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తది. అయితే రెచ్చిపోయి మామూలుగా తగులాడుకునేవాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. దాంతో ఆయన ఇక సర్ది చెప్పలేక వాళ్ళని ఇద్దరిని విడదీద్దామని ఇద్దరిని చెరో పక్కకి కొంచెం నెట్టినట్టున్నాడు కొట్టుకోకుండా. అది మరి తాగి ఉన్నారో ఏమో అందులో ఒకడు పట్టు తప్పి తూలి కింద పడ్డాడు. ఆ కింద పడడంతో తల వెళ్ళి గ్రానైట్ రాయో ఏముందో మరి ఆ రాయికి గుద్దుకుందంట. బలంగా గుద్దుకుంది. తల పగిలింది. సరే ఆసుపత్రిలో జరిపిస్తే చనిపోయాడు. చనిపోతే మరి పోలీస్ కేస్ అవుద్ది గదా! ఈ దెబ్బలాటలో ఇంకో వ్యక్తి ఉన్నాడు గదా! చనిపోయినోడు కాక ఇంకో ఉన్నాడుగా. అతను చుట్టుపక్కలోళ్ళు ఈ మూడో వ్యక్తి గెంటడం వల్లే పడిపోయాడు, చనిపోయాడని చెప్పారు. దాంతో పోలీస్ కేస్ అయింది. పోలీసులు అరెస్ట్ చేశారు. కేస్ అయింది. పాపం జీవిత శిక్ష పడింది. లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ పడింది. చూసారా? ఏమి లేని దానికి ఉత్తి పుణ్యానికి తగాదా తీరుద్దామని ఎళ్తే పాపం అతని మెడకు చుట్టుకుంది ఆ పాపం. ఇప్పుడు చెప్పండి. ఇతరుల తగాదాల్లో తలదూర్చడం అవసరమా చెప్పడం మనకి? ఇలాంటివి మనకే చుట్టుకుంటాయి. ఇంకో ముఖ్య విషయం అండి. భార్యాభర్తలు భార్యాభర్తల తగువుల్లో ఎప్పుడూ తలదూర్చకండి. సెటిల్మెంట్‌కి అసలే పోకూడదు. ఎందుకంటే చివరాఖరికి వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు కలుస్తారు, బాగుంటారు. అంతా సెటిల్ అవుతది. కానీ ఈ సెటిల్మెంట్ చేసినోళ్ళు వెధవలవుతారు. వాళ్ళు సెటిల్ అవ్వకపోనివ్వండి. బట్ ఈ సెటిల్ చేయబోయేవాళ్ళు వెధవలవుతారు. ఎందుకంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం గదా! ఎవరికీ నచ్చచెప్పలేం. దాంతోటి ఇద్దరికీ చెడవుతామనమాట. ఇదంతా అవసరమా మనకు చెప్పండి? మనకెందుకండి ఈ తలనొప్పి? హాయిగా తిని కూర్చొని ప్రశాంతంగా ఉండక ఇలాంటి వాటిలో తలదూర్చడం తగుదునమ్మా అని తలదూర్చడం అవసరమా చెప్పండి? అవసరం లేదు కదా! మీకు డౌట్ రావచ్చు. ఆహ్, ఎందుకు తలదూరుస్తాం? ఎందుకంటే సన్నిహితులు, బంధువులు ఇలాంటి వాళ్ళు బాగా స్నేహితులు ఆహ్, దగ్గరికొస్తారు చేయమని, సెటిల్ చేయమని. మూడో వ్యక్తి అవసరం పడతది వాళ్ళకి. ఆహ్, ఇద్దరు సెటిల్ చేసుకోలేరు కదా! కోర్ట్‌లకెళ్ళలేరు, లేపోతే పోలీస్ స్టేషన్‌కెళ్ళలేరు. పరువు పోద్దిగా. అందుకని మనలాంటి మూడో వ్యక్తిని పట్టుకుంటారు చేయమని. సరే ప్రయత్నం చేస్తే పోనీ వింటారా అంటే, కొంతమంది వింటారు, బాగుపడతారు. బాగుపడతారు, ఆహ్, డెవలప్ అవుతారు, హాయిగా ఉంటారు. మనం పలకరించరు తర్వాత. అది వేరే విషయం అనుకోండి. బట్ ఈ సెటిల్ అవ్వకపోతే ఏమవుద్దంటే, ఇద్దరికి మనం శత్రువవుతాం. కూడా పడతారు.
పదే పదే కూడా పడతారు. సర్లే అని చెప్పి మనకి జనరల్‌గా ఉండే మెంటాలిటీ ఏంటంటే, ఇది సర్వే జన సుఖినో భవంతు అంటుంటాను కదా! అందరూ బావుండాలి. అందులో మనం ఉండాలని కోరుకునే వ్యక్తుల్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కల్పించుకుంటారు అనవసరంగా. కల్పించుకొని వెదలవుతుంటారు. కాబట్టి దయచేసి భార్యాభర్తల తగువుల్లో తలదూర్చకండి. తలలో బొప్పి కడతది. మరి ఈ విషయాలు కరెక్టే అంటే మీరు ఆహ్, ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండీ మరి ఇలాంటి కొన్ని వీడియోలు చేయగలుగుతాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోలు నేను చేయగలుగుతాను. మరి మీ ప్రోత్సాహమే నాకు కొండంత బలమండి. కాబట్టి గమనించి మీరు నా వీడియోలన్నీ లైక్ చేసి, షేర్ చేసి, నా రానా డైలీ టాక్స్‌కి అలాగే సర్వీస్ ఓరియెంటెడ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటా. అది రానా సర్వీస్ వ్లాగ్స్ అని ఉంది. అది కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని మంచి వీడియోలతో మీ ముందుకొస్తాను. ప్రజలకు ఉపయోగపడే వీడియోలే. మరి ఇంతటితో సెలవండి. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.